శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో ఉద్రిక్తత నెలకొంది. సెంటెన్ స్కూల్ వద్ద తల్లిదండ్రులు, హిందూ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలోకి వెడితే ఆ స్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థి తిరుపతి దర్శనం కోసం సెలవులు కోరగా యాజమాన్యం తిరస్కరించింది. అయినా కూడా కుటుంబ సభ్యులు ఆ విద్యార్థిని తిరుపతికి తీసుకెళ్లి దర్శనం పూర్తి చేసి తిరిగి పాఠశాలకు ఆ విద్యార్థి యథావిధిగా వెళ్లాడు. అయితే ఆ సమయంలో జరిగిన పరీక్షకు హాజరు కాలేదన్న కారణంతో యాజమాన్యం విద్యార్థిని అసభ్యకరంగా మందలించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దేవుళ్లు వచ్చి నీ ఎగ్జామ్ రాస్తారా లేక తిరుపతి వెంకటేశ్వర స్వామి వచ్చి రాస్తాడా అంటూ యాజమాన్యం అవమానకరంగా ప్రవర్తించారని తల్లిదండ్రులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం క్షమాపణ చెప్పింది. ఇకపై ఇలాంటి తప్పులు జరగవని హామీ ఇచ్చింది. ఓం నమ శివాయ. స్వామి స్వామి మాది ఆమదాలవలస పక్కన ఉన్న కోసవాంకర్ గ్రామం. మా అబ్బాయి ఆమదాలవలస సెంట్రల్ స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుతున్నాడు. ఈ సంవత్సరం 9th క్లాస్ చదువుతున్నాడు. మొన్న నెల రోజుల క్రితం తిరుపతికి వెళ్ళడం కోసం మాకు రిజర్వేషన్లు అయ్యాయి, టికెట్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. వాటి కోసం మా అబ్బాయికి సెలవులు కావాలని ప్రిన్సిపల్ మేడంకి వచ్చి కలిస్తే ఆవిడ ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు ఎందుకు తిరుపతి వెళ్ళాలి, ఇప్పుడు అవసరమా, ఇప్పుడు ఆల్రెడీ క్లాసులు ఉన్నాయి కదా, ఈ టైంలో వెళ్ళకూడదు, మీరు సమ్మర్ హాలిడేస్లో వెళ్ళండి అంటే ఆ మాట అమ్మా అప్పుడు మాకు టికెట్లు దొరకవమ్మా, ఎప్పుడైతే దర్శనం టికెట్లు దొరుకుతాయి, ఎప్పుడైతే రిజర్వేషన్ దొరుకుతుంది అప్పుడే వెళ్ళాలి తప్ప మిగతా టైంలో వెళ్ళాక అవ్వదమ్మా అనే కానీ అవన్నీ మాకు అనవసరం, వెళ్ళడం అవసరమా, ఎగ్జామ్స్ ఉంటే ఎలా మేము పంపించడం అని అన్నారు. అంటే అలా కాదమ్మా, రిక్వెస్ట్ అమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పేసి ఒక 10 minutes ఆఫీస్ లో నిల్చుని పెట్టినా గానీ అమ్మా రిక్వెస్ట్ అమ్మా అదమ్మా ఇదమ్మా ఎంత బతిలాడినా గానీ మీరు ఎంత టైం ఉన్నా గానీ నేను పంపించను. మీరు పొరపాటులు వెళ్లారు అని అంటే మీ అబ్బాయిని ప్రమోట్ చేయకుండా సస్పెండ్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు నాకు. నేను ఆ వార్నింగ్ భయం లేకుండా ఏది లేకుండా అంతా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకుని తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసి కూడా నేటికి 15 రోజులు అవుతుంది. ఆ 15 రోజులు అయిన తర్వాత నిన్న సాయంత్రం మా అబ్బాయిని ఆమె రూమ్ పిలిపించి, అంటే ఆ రోజు ఆ క్లాస్ లో ఏదో ఎగ్జామ్ అయిందంట, నేను తిరుపతి వెళ్ళిన రోజు ఆ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వకపోవడంతో అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావని చెప్పేసి అబ్బాయికి అడిగారు ప్రిన్సిపల్ మేడం గారు. అడిగితే అమ్మా నేను తిరుపతి వెళ్ళానమ్మా అనగానే నీకు ఎవరో పర్మిషన్ ఇచ్చాడు, నీకు ఎవరో తిరుపతి వెళ్ళమండు, నీకు ఆ 2 రోజుల క్లాసు వెంకటేశ్వర స్వామి వచ్చి వింటాడా లేకపోతే నీ ఎగ్జామ్ వెంకటేశ్వర స్వామి వచ్చి రాస్తాడా, ఆ 2 రోజులు వెంకటేశ్వర స్వామి నీకు పాస్ చేయిస్తాడా, ఎవడో నీకు వెళ్ళమంట తిరుపతి అని అంటే అమ్మ మా పేరెంట్ వచ్చి నీకు పర్మిషన్ అడిగారు కదమ్మా అని అంటే మీ పేరెంట్ నీకు పర్మిషన్ ఇచ్చానా, ఆల్రెడీ ఇవ్వలేదు కదా పర్మిషన్, నేను ఇవ్వకుండా నీకు ఎవరో వెళ్ళమన్నానని చెప్పేసి మా అబ్బాయికి కొట్టడం జరిగింది. ఆ విషయంలో నాకు చాలా బాధ అనిపించింది. వెంకటేశ్వర స్వామి వచ్చి రాస్తాడా చేస్తాడా అనే మాటకి నాకు చాలా బాధ అనిపించి నేను మన ఆమదాలవలసలో ఉన్న పెద్దలందరినీ సంప్రదించి మన RSS వాళ్ళని, హిందూ పరిషత్ వాళ్ళని మరియు మన హిందూ సంఘం సభ్యులందరికీ మీట్ అయ్యి నాకు వచ్చి ఇక్కడ ఈ స్కూల్లో నాకు న్యాయం చేసి ఆ మేడం గారితో ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టమని చెప్పేసి లెటర్ ఇచ్చించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు స్వామి. జై శ్రీరామ్. ఎందుకంటే నేను కూడా కొన్ని విషయాలు తెలిసినట్టున్నాడు ఎంత జాగ్రత్తగా ఈ మండలంలో పనిచేసి అప్పులపేటలో ఇక్కడ కొర్లకోటలో సుమారు 15-20 ఏళ్ళు ఇక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు ఎంయూగా చేస్తుంది. ఎంత జాగ్రత్తగా మనకి ఒక విద్యా సంస్థ నడిపిస్తున్నారు కాబట్టి విద్యా సంస్థ యొక్క అభావాలు దెబ్బపడకుండా ఒక చక్కనటువంటి రీతిలో వెళ్ళిపోవాలి. వాళ్ళకి కొరిలేషన్ ఉండాలి. పేరెంటల్ కేర్ అన్ని మీకు తెలిసి ఎవ్రీథింగ్. కానీ మనం ఏంటంటే ఇంతమంది గత 2 సార్లు కూడా ఇష్యూస్ వచ్చింది, కానీ మా వరకు వచ్చింది కానీ మేము కూడా మాట్లాడలేదు చేయలేదు, మీరు సావధానంగా పరిష్కరించబడాలి. ఇది ఇట్లా కంటిన్యూ అవ్వకూడదని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకంటే మీ మీద ప్రత్యేకంగా యాక్షన్ మాకు వచ్చింది తెలుస్తుంది కాబట్టి దేవుడు కూడా తెలియజేశారు, ఎట్లా కనిపించారు డిప్యూటీ దేవుడు కూడా వస్తున్నారు సార్. మీరు కొద్దిగా ఎలాంటి దీంతో మీరు కొద్దిగా అంటే మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి కొద్దిగా సావధానంగా ఆలోచించడం, హ్యూమానిటీ ఒక మానవత్వంగా మాట్లాడుతున్నాం. ఇది ఏ విధంగా రిపీట్ అయినట్లయితే డెఫినెట్ వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ఏంటంటే ఇక్కడ బొట్టు పాటం ఎవరు సాంప్రదాయాలు ఎవరు ఆచారాలు వాళ్ళ యొక్క నమ్మకం ఉంటారు. మనం ఆ విధమైనటువంటి రీతిలో పాయింట్ అవుట్ చేసి మరి కొన్ని విషయాలు మాట్లాడాలంట అబ్బాయి విషయంలో ఆ పేరు తీసుకోవడం మాకు తెలియజేశారు అన్నమాట. ఆ విధంగా ఎట్లాంటి రిపీట్ కాకూడదు, మీరు ఏమైనా చెప్పాలని కూడా చెప్పియండి మేడం గారు అందరి సమక్షంలో. ఎందుకంటే అందరి సమక్షంలో అందరూ విద్యావేత్తలు ఉన్నారు, అందరూ జ్ఞానవంతులు ఉన్నారు, అందరూ
రకరకాలైనటువంటి ఆలోచనలతో మత ఒక మాట పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి మనం, మీరే ఎస్ఐ గారు. తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం మేరకు, మీరు ఇచ్చినటువంటి పెద్దల యొక్క అభిప్రాయం మేరకు మేడం గారితో మాట్లాడడం జరిగింది. ఇంతవరకు జరిగినటువంటి అన్ని విషయాలు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ యొక్క లెటర్ హ్యాట్లో మాత్రమే ఇది రాయడం జరిగింది. ఆమె స్టాంప్ వేసి సంతకం చేశారు. ఇట్లాంటిది రిపీట్ కాకూడదు అనే వాగ్దానంతో దీన్ని ఏమంటారంటే ఆమెకి బిల్డింగ్ పూర్తిసారి ఇచ్చారు. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, సిస్టర్ అనేది హెడ్ మిస్సెస్ గారు, సెంట్ యాన్స్ స్కూల్ ఆమదాల వలస. ఆయన నేను వ్రాయినది ఏమనగా, నేను కానీ మా స్టాఫ్ కానీ మీ పిల్లలు కట్టుబొట్టు విషయంలో కానీ ఏ మతపరమైన విషయాలలో కానీ ఏ విధంగానూ తరదవచ్చాను. ఎవరి మనోభావాలను దెబ్బతీసి ఏ అంశాన్ని కానీ ఎక్కడి నుండి నా నుండి కానీ నా స్టాఫ్ నుండి కానీ పునరావృతం కాదు. ఏ మతపరమైనటువంటి మాలలు వేసుకోవడానికి కూడా అభ్యంతరం నా నుండి ఉండదు. పిల్లలను అభ్యంతరం పెట్టను. పిల్లల విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ నా నుండి ఇవ్వబడుతుంది. ఇక్కడ నుండి ఎలాంటి ఏ ప్రాబ్లం అయినా సరే నేనున్నాను. ఎంఈఓగా అదే మాట్లాడకండి. మీరు అందరు పేరెంట్స్ మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీదే. ఏం చేస్తారో అందరు పేరెంట్స్ ఇవ్వాల్సిందే. అదే వాటి కాపీ మనం కాపీ తీసుకో, మొత్తం అందరికి షేర్ చేయండి. అదే సరే. తీసుకొని పట్టుకుంటా శుభం కాటమి కాల్సి ఓకే అండి. నేను కానీ నా స్టాఫ్ కానీ మీ పిల్లల పట్టుబొట్టు విషయంలో కానీ మతపరమైన విషయాల్లో ఏ విధంగానూ తాగవచ్చును. మీ మనోభావాలు దెబ్బతీసే ఏ అంశాన్ని ఇక్కడ నుండి నా నుండి కానీ నా స్టాఫ్ నుండి కానీ పునరావృతం కాదు.